ట్రంప్ చెప్పింది అదే కదా, అమెరికా ఉత్పత్తుల మీద మనం 100% వేస్తున్నాం, అవును. అలాగే 50% కొన్నిటి 57% కొన్నిటి మీద వేస్తున్నాం. అవును. మరి మనం వేస్తున్నప్పుడు అక్కడి నుంచి కూడా ఉంటది కదా. ఈ రోజుకి మార్కెట్ లో ఎలక్ట్రానిక్ లేదంటే ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయంటే ఎక్కువ చైనా నుంచి వచ్చే ఉత్పత్తులే కదా. అవును, ఇప్పుడు దానికి ఏం చేసాం మనం, భారీగా ట్యాక్స్లు వేసాంగా, టారిఫ్లు వేసాంగా మనం దానికి. అవును. వేసి మన దేశంలో ఉత్పత్తి పెంచాంగా, అప్పటి నుంచినే కదా మన ఉత్పత్తులు పెరిగినాయి. అవును. ప్రారంభం కొంత ఇబ్బంది ఉంటుంది, ఆ పని చేయకపోతే ఎప్పటికీ ఇక పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అయిపోతుంది అది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే సొంత పరిశ్రమలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఓకే. ఎందుకయ్యా అంటే ఆ దేశంలో ఈ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటం ఎక్కువైపోయింది. దాంతో ఆ దేశంలో వస్తువు కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అయింది? ఆ దేశంలో మానవ వనరులు తక్కువ ఉన్నాయి, ఇతర దేశాల వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు, ఈ సంఖ్య పెరిగిపోయింది, ఖర్చు పెరిగిపోయింది. ఈవెన్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలంటే మనోడికి 50 రూపాయలు ఇస్తే వాడికి 200 ఇవ్వాలి. దాంతో అక్కడ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అక్కడ పారిశ్రామిక గ్రోత్ లేకపోతే పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అవుతుంది అది. తన దేశ ప్రయోజనాల కోసం తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు రైట్, అమెరికా చేసింది రాంగ్ అనుకుంది, మరి చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది నాకు అర్థం కాల. అమెరికా స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు, చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది, ఇండియా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది, మలేషియన్ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది, జపాన్ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది? అంటే మీరు అందరూ ఆడి మీద బతుకుతున్నారు. కానీ అప్పుడు మరి అంత తిరుగుబాటు రాలేదు ఎప్పుడు. అదే అనేది ఎందుకు వచ్చింది?